తెలంగాణలో జోరుగైతుంది పూల జాతర. ఆయతరం ఎంగిలి పూల బతుకమ్మ మా సంబురంగా ఆడిన్రు అమ్మలక్కలు. అయితే పట్నంలో అదే కోపుకు ఆన్ అందుకునే వరకు చాలా ఏరియాలలో జనంతా తిప్పలైంది. 9 రోజుల పండుగల ఇయాల రెండో నాడు అటుకుల బతుకమ్మను వేర్చిండ్రు. ఇక దుర్గమ్మ నవరాత్రులు ఇయాల్టికెళ్ళి చాలైనాయి. అటు పూజలు ఇటు బతుకమ్మ ఆటలు ఏడేడు ఎట్లెట్లయిందో మొత్తం చూసేద్దాం పాండ్రి. బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్లి బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో. అటుకుల బతుకమ్మ మా సంబురంగా ఆడిన్రు అక్కలంతా. పట్నం పల్లెలు ఏం లేదు, తీరొక్క పూలతోటి బతుకమ్మలు వేర్చి బొడ్రాయి కాడ పెట్టి ఆడుకున్నారు. తెలంగాణ జాగృతి ఆఫీస్లా బతుకమ్మ సంబురాలు చేసింది కవితక్క. పొగడ పొగడ గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే చందమామ నాగమల్లే. హైదరాబాద్ బాగ్లింగంపల్లి అంబేద్కర్ కాలేజీలా మస్తు మురిపెమనిపించింది. కరెస్పాండెంట్ సరోజా మేడం బతుకమ్మ వేర్చి మేడాలు పిల్లలతో కలిసి ఆడింది. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన పండుగకు పోయింది మా చంద్రవ్వ. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకియని దండం పెట్టాలే. మెదక్ కలెక్టరేట్ల సుత ఆట పాటలు నడిచినాయి. అంతటా అటుకుల బతుకమ్మ ఆడితే నిజామాబాద్ జిల్లా బోధన్లా అప్పుడే సద్దులాడిన్రు. దుర్గమ్మ అయితే అమ్మవారు ఎప్పుడు కూర్చుంటుందో అప్పుడే ఈ సద్దుల బతుకమ్మని చేసుకుంటాం. అమ్మవారిని కూడా మేము ఇక్కడ తయారు చేసుకుంటాం. ఇయాల్టికెళ్ళి దేవి నవరాత్రులు చాలైనాయి. అమ్మవారి గుళ్ళ కాడ పెద్ద పూజలు చేస్తే మస్తు మంది భక్తులు వచ్చిండ్రు. ఆడాడ ఎమ్మెల్యేలు వచ్చి తల్లిని గొలుసుకున్నారు. ఫస్ట్ నాడు శైలపుత్రి దేవిగా దర్శనమిచ్చింది. మండపాల్లా తీరొక్క తీర్ల ఇగ్రాలు పెట్టి భక్తితోని గొలుసుకుంటున్నారు.